నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి డాకు మహారాజ్ విడుదల తేదీ అయితే వచ్చేసింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానుల్లో ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా డాకు మహారాజ్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మనకు టీజర్ అయితే విడుదలైందని చెప్పవచ్చు. టీజర్ రివ్యూస్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 గా వరల్డ్ వైడ్ గా ఉంది. గతంలో మనం చాలా సినిమాలు చూసాం, అవి కేవలం ప్రాంతీయ భాషలోనే ట్రెండింగ్ 1 గా ఉండేవి. కానీ బాలయ్య డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం టీజర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ హిస్టరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ట్రెండింగ్ నెంబర్ 1 గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ రేంజ్ లో బాలయ్య డాకు మహారాజ్ విడుదలైనట్టు మనం చూసుకోవచ్చు. ఈ టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఈ టీజర్ కంప్లీట్ గా ఒక అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉందని చెప్పవచ్చు. ఒక పాన్ వరల్డ్ సినిమాకు సంబంధించిన టీజర్ లాగా ఉందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ తోని బాబీ కొల్లి ఒక సంచలనం సృష్టించబోతున్నాడని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. డాకు మహారాజ్ ఒక్కసారిగా మనం ఇక్కడ చూసినట్లయితే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతోంది. అటు తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, కన్నడ, అలాగే మలయాళం, అన్ని భాషల్లో కూడా ఒకే రోజు విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమవుతుంది. పెద్ద ఎత్తున ఓవర్సీస్లో బాలయ్య మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేస్తున్నట్టు మనం చూడవచ్చు. ఓవర్సీస్లో బాలయ్యకు గతంలో ఎన్నడూ లేని విధంగా థియేటర్లను ఈసారి కేటాయించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒకే రోజు ఒకే టైంలో ఈ సినిమా విడుదలవుతుంది. 50 రాష్ట్రాల్లో తొలిసారిగా బాలయ్య సినిమా ఈసారి విడుదలవుతున్నట్టు మనం చూడవచ్చు. 50 రాష్ట్రాల్లో దాదాపు ఒక 1500 థియేటర్లలో అమెరికా వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు.